ఏందక్క గట్ల కూసున్నావు? ఇంకెట్లా కూర్చోవాలరా? నేను ఎత్తి మీద ఇట్లా కూర్చోవాలా ఏంది? అట్లా కాదక్క, డల్లి అంది కూసున్నా అంటన్నా. రేపు 31 కారా, గదే దావత్ గురించి ఆలోచిస్తన్నా. ఆలోచించడం ఎందుకు అక్క, మీ దోస్తులతో చేసుకోపో. చేసుకోవాలంటే పైసలు కావద్దారా? నీకన్నా ఎక్కువ నా అక్క, నేను ఇత్తపో. నీ దగ్గర పైసలు ఎక్కడీరా? ఎక్కడి అయితే ఎందక్క, నేను 10 రూపాయలు ఇస్తా, చేసుకోపో. ఇంకా 10 రూపాయలకి ఏమవుతుందిరా? ముక్కు తీసుకున్నందుకు ఖర్చు కూడా రాదు. ఇంకా నువ్వు 200-300 ఇస్తావా అనుకున్నా. ఏ అక్క, మేము దావ చేసుకునేటప్పుడు 10-15 రూపాయలు వేసుకునేటోళ్ళు. 10-15 రూపాయలకి ఏమవుతుందిరా? ఇగో అక్క, మేము 10 రూపాయల బోల్ పాడలు తెచ్చుకుంటాం, అట్లానే చిన్న థమ్స్అప్ కూడా తెచ్చుకుంటాం. అంత మంచిగా ఉంది గాని మరి కూరకి ఎవడిస్తారా పైసలు? మీ అయ్య గిట్ట ఇస్తాడా ఏంది? అయ్యో అక్క, మేము ఇంట్లోకి వెళ్ళి మనిషికి ఇంత అంత కూర తెచ్చుకుంటాం. అబ్బా, మీ ఐడియా మంచిగా ఉంది కారా. గోల్పాలను థమ్స్అప్ బయట నుంచి కొనుకొచ్చుకొని ఇంట్లోకి కూర పట్టుకుపోయి తింటారా? మీరు కూడా ఇట్లా చేసుకోరక్క, మీకు కూడా పైసలు తక్కువ అవుతాయి. అబ్బో, మా గ్యాంగ్ లా గట్లు ఉండదురా. లచ్చ ఖర్చు అయినా సరే గానీ రేపు రచ్చే అంటారు. కానీ టైంకి ఒక్కది కూడా రూపాయి కూడా తీసుకురాదు. సరే కానీ అక్క, మీరు కళ్ళు తాగుతారా? ఎందుకురా గట్లా అడుగుతున్నావు? మా అయ్య తాళ్ళెక్తాడు, మీరు తాగుతారంటే చెప్పుర్రి, ఫ్రీగా ఓపిస్తా కళ్ళు. అయినా మేము ఇట్లా నీ కళ్ళకు తాగుబోతాడు లెక్క కనబడతానవారా? తాగుబోతాడా? ఏదో పుక్యాన్ని కళ్ళు పోతా అంటే నువ్వు నా మీదకే మరపడుతున్నావానే. ఏందిరా ఏమో ఆమెగిన అంటున్నావు? బడిమే బండకేసి చంపుతా. నన్ను చంపే పాటలు బండకేసి కొని చంపు, మంచిగా దావతన్న డెక్కుతుంది. ఓర్ని అక్క పోడా, మాటలు బాగా నేర్చినావు గారా. మాటలు నిజంగానే అంట, నా కోని చంపి దావతి వేసుకపో, అలకాయ డెక్కుతుంది. ఆ కోడి పైసలు ఎవడిస్తారా? మీ తాత గిట్ల ఇస్తాడా ఏంది? మా తాత ఎందుకు ఇస్తాడక్క? మరి కోన్ని బండకేసి చంపి దావతి వేసుకోమంటున్నావు గారా, కోన్ని ఉత్తగానే ఇస్తారా? ఇస్తే ఎందుకు ఇస్తారక్క? ఎవ్వరు చూడనప్పుడు సంగలేసి మలుసుకోవాళ్ళకి గాంతే, సంగలేసి మలుసుకోవాళ్ళకి గాంతే. అది దొంగతనం కదారా. వాళ్ళు ఇట్లా చూసిందనుకో అదే బండకు తీసుకుపోయి మనల్ని చంపుతారు. దొరికితే దొంగ అక్క, లేకపోతే లేదు, మలుసుకోవుడే. నీకో దండం, నీ తెలుగుకో దండం రా అయ్యా. నేనైతే ఇట్లా అయ్యా, నువ్వు నించిపో. నీ ఇష్టం అక్క, దావతి కావాలంటే కోని లేకపోతే లేదు. నీ ముఖం పోరా. ఎట్లయినా మా దోస్తులను బుదిరికిచ్చి రేపు దావతలో కూర్చుంటా. 31 దావత్ చేసుకుందామని ఎన్నో కళ్ళు కంటివి, కళ్ళు అన్నీ వాడరా. ఏం చేసుడ్రా, పనిపోయి ఇంత పైసలు సంపాదిద్దాం అనుకుంటే ఆ పనికి కూడా ఇంత లేకపోయా. అవురా, నీ వారు పనికేం రోజు సలకలు ఎత్తుకరాపుకున్నాయి పోరా. ప్రకృతి పడి కరాబుజ కోసం సలకలు ఎత్తుకతివి, ఇప్పుడు పైసలు దిక్కులేపా. అవురా బాడుకావు, నేను ఆ రోజు అన్నా కారా, కకృతి పడి కరబుజకాయ కోసం సలాకలు ఎత్తుకపోవడం అద్దురా అని అన్నా. ఆడిగా నువ్వేమన్నావు, ఇక నేను సలాకలు ఎత్తుకపోతా, ఇక నువ్వు కరబుజకాయ నేను కొన్నాక తినేటప్పుడు నన్ను అడగద్దానంటివి. నేను కరబుజకాయ కోసం ఆశపడి సరే ఎత్తుకపోదాంపా అన్నా. ఎత్తుకపోయినా అంటే ఎత్తుకపోయినాం. కానీ అక్కడ ఉన్న సీసీ కెమెరా ఉన్నది చూసినావారా? ఆ సీసీ కెమెరాలో చూసినోడు మన దొరకు కాబట్టి అయిందా, మంచిగా అయిందా, మినిమం డిగ్రీ అయింది. అవురా, ఆ రోజు టిఫిన్ తెచ్చుకోలేదని ఆకలి బాగా అవుతుందని కారపల్లి తిందామని 2 సలాకాలు వేసినాం ఊరిని అక్క. అప్పుడు కడుపు మంచిగా నింపుకున్నాం, కానీ ఇప్పుడు కడుపు గిట్టేదని అనుకోలేదురా. నీ అబ్బాయి ఈ సీసీ కెమెరాలు ఏమంటారా, మనం పనికి కూడా వెళ్తలేడు. మనం ఏమో బట్టలు ఎత్తుకొని బర్వాద్ తిరిగినట్టు ఊరంతా వీడియో వైరల్ చేసిరేమురా నాంగా బాడుకావులు. అది ఎవడో కానీ దొరకాలి కానీ పొట్టు అన్నారా. ఆడెప్పుడు దొరకడు కానీ, అరే సీసీ కెమెరాలు ఎత్తుకద్దామారా, బగ్గ పైసలు ఎత్తాయి. నీ ముఖం అవి ఎత్తుకొచ్చేటప్పుడు మళ్ళీ అలా కనబడవారా? ఇక అప్పుడు ఆయనకి ఎవడు పనికి విలువడు. అది కూడా నిజమే కారా. పుష్ప ఫ్లవర్ ఆరా? కాదురా. ఫైరా? కాదురా. వైల్డ్ ఫైరా? కాదురా. మరి ఏందో చెప్పి చావురా. ఏ చెప్తావురా? చెప్పురా మరి. పుష్ప సినిమాల హీరో గంధపు చెక్కలు అమ్ముతారు కదా. అబ్బాయి గంట చెక్కలు కాదురా, ఎర్ర చెందనావురా. నేం కాదురా, నువ్వు చూడలే కావచ్చు సినిమా. మర్చిపోయాను రా. పుష్ప సినిమాల హీరో ఎర్రకట్టలు కొట్టుక చమకొచ్చింది కదా, అట్నే మనం గుట్ట కొట్టి కట్టలు కొట్టుక చమదావురా, బగ్గ పైసలు వస్తాయి. ఆ పైసలతో ఈ 31 కాదురా, ఫుల్ 31 చేసుకోవచ్చు. దావతి చేసుకుందాంపా.
అరే అది సినిమారా, అది రియల్ కాదురా, రీలు. మనం చేసేది రియల్. గుట్ట కొయ్యి గిట్ట టేకర్ల గిట్ట కొట్టుకొచ్చినాం అనుకో, మన ఊరి సర్పంచ్ సెక్రటరీ మన మీద తలవాలు చల్లుతారు. ఏ అక్క అవే కట్టలు అందుకొని ఇక మినిమం డిగ్రీ అవుతుంది. అవురా ఇదిగో నిజమే, నేను అంత దూరం ఆలోచించలే. అరే ఈ దొంగతనం చేసే బదులు ఏమైనా పని నడితే గారా, పోయి అడుగుదాంపా. పని చేసుకొని పని చేసిన వచ్చిన పైసలతోని దావ చేసుకుందాం. అవురా ఇది కూడా నిజమేరా. ఊళ్ళో ఎన్నో ఒక పని నడుతుంది కదా, మెల్లగా ఆడపోయి ఇంత పని చూసుకొని 1 గంట 2 గంటలు చేసి 100-200 అడుగుదాంపా. ఇంత 90 మందం అయితే ఒక 1/2 కిలో చికెన్ తెచ్చుకొని తిందాం. ఏ 1/2 కిలో 1/2 కిలోరా తిందాం. 31 వెళ్ళి పీకాలే. ఆనే రేపు 31 గానే దావత్ చేసుకుందాం అంటే ₹1 లేదు. నీ దగ్గర ఉంటే ఒక 200-300 అప్పియరాదు. ఓర్ని అక్క ఇది మంచిగానే ఉన్నది. పైసలు నా దగ్గర ఎక్కడున్నాయి? గోష్లున్నాయా? నేనే నిన్ను 200-300 అడుగుదాం అనుకుంటానా, నువ్వే నన్ను అడిగినవా? అయ్యో నీ దగ్గర కూడా లేవానే. నువ్వు ఇత్తవా ఆశతోని నేను నిన్ను అడిగినా. నీ అవ్వ ఎవరికన్నా కైకిలు పోదామంటే ఎవరు పిలుస్తలేకపాయే. పోయిపోయాలి మనన్నే విలువాలి ఇక. అయ్యో ఏందే గట్లంటావు? గట్లనకపోతే ఎట్లా అంటారే? మనం చేసిన పెద్ద ఘనకార్యానికి మనల్ని కైకిలు పిలుస్తారా? ఈ లింగానికి 3 రోజులు వస్తామని పైసలు తీసుకుంటే ఒకటే రోజు పోయి మిగతా రోజులు ఎగ్గొడుతుంది. ఆ లచ్చనికేమో కైకిలు వస్తామని ఒప్పుకుంటే తెల్లారు కైకిలే ఒకపోతుంది. ఇక మానలేక మనల్ని పిలుస్తారా అనే? ఆవు అది నిజమేనే. సరే గాని మరి రేపు దావత్ ఎట్లా చేసుకునుడే? నీ అవ్వ దావత్ అని అప్పనుంచాలంటావేంటి? మీ ఇంట్లో చికెన్ మటన్ వండుకుంటే తింటా లేవానే? అది కాదనే దావతు. ఇంకేం దావత్ కావన్నే? నీ అవ్వ గట్ల కాదే పోరి. ఇంట్లో అయితే అందరితో ఎప్పుడు తినుడేనాయే. అదే బయట తింటే ఆ కిక్కే వేరుంటది. నీ అవ్వ గదింట్లో ఉన్నదే అదే గంజి పట్టుకుపోయి మీ ఇంట్లో మామిడి తోటలో కూర్చొని తినిపో. దాన్నే 31 దావతనుకో. నీ అయ్య గట్ల కాదే. ఇంట్లో అయితే మనలతో ఎప్పుడు తింటావు, అదే బయట దోస్తులతో ఎప్పుడు తింటామే. ఒక 31 అప్పుడు తింటాం అంతే. నువ్వన్నది కూడా కరెక్టేనే. దావత్ చేసుకుందామంటేనేమో మన దగ్గర పైసలు లేవు. మన ముఖ్యానికి ఎవరు కలుపుకుంటారే? మనల్ని ఎవరు కలుపుకుంటారే? మన గురించి అందరికి తెలిసిందేనే తిన్నాక పైసలు ఇయ్యమని. మరి ఎట్లనే? ఇక ఏం చేద్దామే, మళ్ళీ ఎవరినన్నా ఒక్కని చూసి బక్రా కానీ వేయాలి. చేద్దామే. మరి ఎవరిని బక్రా చేద్దామే? ఎవరిని చేద్దామంటే నాకు ఒక ఐడియా వచ్చింది. ఇగో నీ ఫోన్లో నా ఫోన్లో స్టేటస్ చూద్దాం. ఇవాళ ఎవరి అన్న మ్యారేజ్ డేలు, బర్త్డేలు, ఇంకా పురుల్లో పుట్టింటికలు ఉంటాయి కానీ వాళ్ళని మెల్లగా బక్రా చేద్దామే. పెద్ద ప్లానింగే. ఓ నీ అక్క నీ మట్టి బుర్రకు మంచిగానే ఐడియా వచ్చింది కానీ పట్టే చూద్దాం. ఓ నీ అవ్వ గిడెవడో గాని ఇని బొచ్చడు మంది పెట్టిర్రే. చూడే ఎవరో చూడు. ఓ ఈ రిచ్ వచ్చే మస్తు మంది పెట్టిర్రు. ఏమని పెట్టిర్రే చూడే. రెస్ట్ ఇన్ పీస్ అని పెట్టిర్రే. అంటే ఈయనకి రెస్టారెంట్ లో పెద్ద జాబ్ వేసినట్టుంది. పోయి అడుగుదామా అనే పార్టీ. ఓ పిసనా రెస్ట్ ఇన్ పీస్ అంటే ఆడు చచ్చిపోయిందని అర్థమే. ఆ చచ్చిపోయినా నువ్వు పోయి అడుగుతావా? నేను నల్ల మొక్కదానా? నువ్వు ఇంకా డిగ్రీ చదువుతానవేమోనే. డిగ్రీ చదువుతాను కానీ నేను తెలుగు మీడియమే. ఓం శాంత్ అంటే తెలుసు కానీ ఈ రెస్ట్ ఇన్ పీసు చికెన్ పీస్ అంటే తెలియదే. సరే గాని ఇంకెవరైనా పుట్టినరోజులు పెళ్లి రోజులు ఉంటాయి చూడు. సరేనే ఇంకో లీవుతుంది. ఇగో గా రమేష్ గాను లేదు పెళ్లి రోజే. అడుగుదావా? ఆడేం పార్టీ ఇత్తడే. ఆడు పెళ్ళి అప్పుడే బువ్వ చక్కగా పెట్టలేదు. ఇగో సుమన్ ఖాన్ బర్త్డే ఇయ్యాలా? ఆటి అడుగుదామా? అబ్బా బరాబరి బక్రగాడు దొరికిండే. ఈ నువ్వితే ఇడు దెబ్బకే పార్టీ ఇత్తడే. రైటేనే ఇన్ని మస్తు బియ్యచ్చే. ఇన్ని బక్రగాని చేసి మెల్లగా 31 ఒడ్డెక్కిద్దాం. పాయే పాయే. పని నడుతుంది కదా, పోయి అడుగుదాంపా. అరే ఇక్కడ ఎవరు ఉంటారా? సేటు ఎవరు నడదాం పని మరి. అరే ఈ అన్న అడుగుదాం పట్టు. అడుగురా. ఓ అన్న ఇక్కడ పని ఉంటే చెప్పరాదే. ఒక 200-300 ఇచ్చినా మంచిదే మాకు. ఇసుక మొత్తం ఇటుకలు మొత్తం బండ అంటే బండ మొత్తం మాకు పైసలు వస్తే అయిపోయా. మా సేట్ కేర్ కన్నా మా సేట్గా అక్కడ ఉన్నాడు, అడుగుపో. మేము చెప్తే మీ సేట్ ఇంటోడు అయినాడే. జర మీరు చెప్పరాదే. నేను చెప్తే ఇంటోడు అయినాడు. నువ్వే ఒకసారి పోయి మా సేట్ని అడుగుపో. అరే పోపరా. అరే కొంప వేసి మన వీడియో ఇట్లా చూడలేగా అన్న.
ఏం వీడియోరా? గదేరా దొంగతనం చేసిన వీడియో. ఏ చూసి ఉండడు, ఆయన బాగా బిజీలో ఉంటాడు కారా. బా అడుగుదాం బా. పోయి అడుగు తెలుస్తుంది. అన్నా ఓ అన్నా. హలో, నేను మళ్ళీ కాల్ చేస్తాను. చెప్పు తమ్ముడు. అన్న అది అక్కడ పని నడుతుంది కానీ ఆ పని మీదేనట్టుగానే అన్న కొద్దిగా ఏమైనా పని ఇస్తే మాకు. ఏం పని చేస్తావు తమ్ముడు నువ్వు? ఏ పని అంటే ఆ పని చేస్తామన్నా మేము. అవురా చేయవా? చేద్దాం. ఏ పని అంటే ఆ పని చేస్తారా? మరి మా వైఫ్ ఊరికేంది బోళ్ళు దోవేటి బట్టలు వినేటి ఉన్నది, పిండుతారా మరి? ఏందన్నా గట్లా అంటాను? మేము గిట్లా పని మనుషులే కనిపిస్తున్నావు ఏంది? అగో మీరు మనుషులేగా, మీకు కావాల్సింది పనేగా. పని చేస్తేనే పని మనుషులు అవుతారు, లేకుంటే జమీందారులు అవుతారా? అయ్యో అన్న, పని చేసినంత మాత్రం పని మనుషులు అవుతామా అనే? అయినా కానీ మేము గా పని చేస్తాం అనలేదు. ఇసుక మోసుడు ఇటుక మోసుడు అంటున్నాం. ఆ పని ఉంటే ఏమన్నా చూడరాదే? ఓహో, మీకు గా పని కావన్నా? అట్లయితే ఇలా మనుషుల్ని పిలిచిన రేపు పొద్దున రాత్రి మరి. అన్న మాకు ఇవ్వాలనే కావన్నీ, రేపు అంటే వీలు కాదు, రేపు 31 కదా. అరే పని చేసేవానికి 31 ఏం తమ్ముడు, రేపు పొద్దున వచ్చి పని చేసుకోవచ్చు. అబ్బా అన్న గట్లా అంటే ఎట్లనే సంవత్సరం 31 వస్తుంది. అది కూడా తృప్తిగా వేసుకోకుండా ఎట్లనే. ఇగో తమ్ముడు, పని కావాలంటే పొద్దున రా, లేకుంటే లేదు. మరి ఏంద్రకు ఇట్లా అంటాను? రిక్వెస్ట్ చేయరా? అరే ప్లీజ్ రా, ఒక 90 మంది వరకు ప్లీజ్ రా. అయ్యా నన్ను కాదురా అన్న ప్లీజే, తాగోతోళ్ళం ఒక చిన్న పని చూపియే. 90 మంది చాలు ప్లీజే. ఒక గంటనే ఇసుకన్న మొత్తం ఆ బండలు ఏమన్నా తీస్తాం, ఇటుక ఏమన్నా మొత్తం అన్న. ఒక గంట అన్న, గంటకు 100 ఇచ్చిన మంచిగా, చెరు 100. ఇక నీ దయ ఉంటే ఇంకో 50-100 ఎక్కువ ఇచ్చిన మంచిగా. ఏ సార్ మంచోర్రా. పని ఇస్తా గానీ మిమ్మల్ని ఎక్కడ నువ్వు చూసినట్టుంది. గుర్తుపెట్టినట్టున్నారా? ఏ లేని పని నువ్వు ఇంటి ఎక్కరా, మేము గుర్తుపట్టలే. ఏ మమ్మల్ని ఎక్కడ చూసినావన్నా? ఇంకా లక్ష్మీ వైన్సుల్లో లేకుంటే రాఘవేంద్ర వైన్సుల్లో గణేష్ వైన్సుల్లో చూసి ఉంటావు. అంతేగారా? గంతే. మనం గాడ కాకుండా ఏ రేటు ఉంటాం. అక్కడ తమ్ముడు మీరు ఎన్నో బిల్డింగ్ కాడ సలాకలు ఎత్తుకపోంగ వీడియోలో చూసినా మిమ్మల్ని. ఇద్దరం అట్లయితే మీకు పని లేదు తమ్ముడు, మీరు ఓరి ఇడికి వెళ్ళి మన జీవితంలో పని దొరకదు. కరబ్బు చక్కెర కోసం కక్కుర్తి పడితే గిచ్చగా ఉంటుంది. ఈ సుమన్ గారి కోసం ఎంత తిరుగుడో ఏమో, ఊరంతా తిరిగినా కానీ దొరకలేడు కానీ. ఏడవేండేమో ఆడు. ఏ పోరాళ్ళు ఎటుపోతాండ్రా? ఎట్లేదే ఇలా సుమన్ గాని బర్త్డే కదా, ఆన్ దగ్గరికే పోతున్నాం. ఆని బర్త్డే అయితే ఆన్ దగ్గరకు పోవడానికి ఏమో ఎన్నడు పోనోళ్ళు ఇయ్యాల పోతుండ్రు. ఓ పిసదానా, రేపు 31 కదా, దావతి వేసుకుందామంటే పైసలు లేవు. ఇలాని బర్త్డే కదా, మెల్లగాని వంగిచ్చి దావతి ఇప్పించుకుందామని చూస్తున్నాం. ఓర్ని అక్క, నేనేదో మిమ్మల్ని పుదిరికిచ్చి దావతి తీసుకుందామని నేనత్తే మీరు ఆన్ని పుదిరికిచ్చి అందుకోతుర్రా అనే. అయినా ఆడు దావతి ఇస్తాడంటావా? ఏ అని వంగిస్తాడు, మా దావత్ ఇస్తాడే. నువ్వేమో పోయే ముంగట అన్న అపశకనాడు పెట్టకు. నువ్వు దావత్ కత్తరా లేకపోతే లేదు. నేను దావత్ కోసమే అత్తిని. దాండ్రి ముగ్గురం కలిసి ఉబ్బిద్దాం, మా ఇత్తడు కావచ్చు. దాండ్రి ఒక్కడు బర్త్డే విషయం చెప్తలేడు. ఇలా బర్త్డే అని తెలుసా తెలియదా? ఒక మెడల్ బోర్డు వేసుకున్నా అయిపో. అగో ఇటే వస్తాండి. అయ్యో సుమనన్న, లేకుండానే పోతానవేంది? మేము నీకోసమే వస్తాన్నాం. నాకోసం ఎందుకు? అబ్బా మంచిగా అనిపిస్తుంది. పొద్దుగాల్సింది ఎవ్వరు కూడా చెప్పలే. అబ్బా మళ్ళీ ఒకసారి చెప్పరా? అబ్బా మళ్ళా మంచిగా అనిపించింది. మళ్ళొకసారి మళ్ళోసారి ఏంది? 100 సార్లు అంటాం గాని నువ్వు మాకు దావత్ ఇస్తావా? ఏంది దావతా? మీరు హ్యాపీ బర్త్డే చెప్పినాక దావత్ అన్నా? ఏ అన్న, హ్యాపీ బర్త్డే అని చెప్పుడు కాదు, కేక్ కూడా కట్ చేపిస్తాం. ఓ పూరి, దావత్కి పైసలు లేవంటే కేక్ 200-300 కావాలి, నువ్వు ఇస్తావా? ఏ పూరికి వచ్చా కాదు, దావత్ అయినాక కేక్ కట్ చేపిద్దామని తిన్నాక తర్వాత కేక్ కట్ చేపిపోతే అయిపోయాయి. ఏ అన్న, కేక్ కట్ చేపిస్తావు నీకు మేము? అంటే 200-300 కేక్ తీసుకొచ్చి నాకు 2-3 వేలకి ఎత్తా అందుతారా మీరు? అంతేగా. ఇక గిట్లయి తినేటట్లేడే, ఉబ్బిచ్చుడు స్టార్ట్ చేయండి. అబ్బా అన్న, నీకు 30 ఏళ్ళున్నా కూడా నువ్వు 16 ఏళ్ళ పిల్లగా లెక్కున్నావు.
ఆగజూడు ఆ కటింగ్ ఎంత ముద్దుగుందో. ఆగజూడే ఆ చెప్పులున్న ఆ పాయింట్ మ్యాచింగ్ అయినాయి. మనోళ్ళ వల్ల నేతరా ఎంత ఉన్నాడు ఊడయ్యాడు. ఏగా సుమనాన్న 2-3 వేలకు కొంచెం పడతాడా అనే పార్టీ మా ఇస్తాడు. ఇస్తాడు ఏగా దావతేంది మా ఇత్త గాని ఏదో కేక్ అన్నారుగా కడి అయిపోయింది పొద్దుగా ఒక్కడికి ఐడియా చేయలే. కేకు తెస్తా అన్నావుగా తేపోయిగా. ఏ అన్న ఈ దావత్ వేసుకోక ముందు ఎవరైనా కేక్ కడి చేస్తారా? దావత్ అంతా అయిపోయినాక కేక్ కడి చేస్తారు. అప్పటికి తెచ్చి కడి చేపిస్తాను. నువ్వు ఫస్ట్ దావత్ సెట్ చేయందా? అరే సుమన్గా వీడేం చేస్తున్నావురా? ఈ ఆడలతో నీకేం పని? అరే మీరు దోస్తులు కాదురా, మీరు ద్రోహులు. అసలైన దోస్తులు అంటే వీళ్ళు. ఇప్పుడు మీ సోపతి కాదు, వీళ్ళే నా సోపతులు. వీడికి ఇట్లా అంటాడు. మరి ఏమైందిరా నీకు ఇట్లా తయారైనావు? నాకేం కాలేదురా, మీకైంది. ఇవాళ నా బర్త్డే కొంచెం సోయిందారా మీకు? ఏంది హ్యాపీ బర్త్డేనా? ఈ అబ్బాయి విషయం తెలియక ఊరంతా పని కోసం తిరుగుతారు. మంచిగా దొరికిండ్రా పక్కన. సుమను హ్యాపీ బర్త్డేరా. హ్యాపీ బర్త్డేరా సుమన్. ఏంది నేను చెప్పినాక మీరు హ్యాపీ బర్త్డే చెప్తారా? నాకేమవుతుంది పోరి, కనీసం స్టేటస్ అని పెట్టిరా? అరే నీ బర్త్డే మొదలేదురా, తెలితే నీ స్టేటస్ పెట్టబోవా? మేము స్టేటస్ పెట్టబోమారా? ఊరంతా తిరిగితే పని కోసం స్టేటస్ పెట్టి పెద్ద సుతారా మారా? మనం మాట్లాడకుండా స్టేటస్ పెట్టచ్చు. ఇప్పటికైనా పెడతారా? రా పెట్టురి. పెట్టమారా పెట్టరా. స్పెల్లింగ్ మైక్ లేదారా? మైక్ లో హ్యాపీ బర్త్డే సుమన్ జఫా. నాలుగు రాలేరా. హ్యాపీయెస్ట్ బర్త్డే సుమన్. ఎవరెస్ట్ ఎత్తు బతకాలి, సుధశాంతుల పిల్లలతో బతకాలి. పెట్టినావురా. అంత మంచిగానే ఉన్నాయి కానీ సుధశాంతి పిల్లలతో బతుకోమంటానేంద్రా? ఆలేవాళ్ళరా? ఓ అన్న ఎల్లప్పుడు సుఖశాంతులతో పిల్ల పాపలతో మంచిగా బతకాలని అంటాడు కావచ్చు. ఏంది ఆ ముక్కలు అంత అర్థం ఉన్నదా? ఉన్నది కానీ లేట్ చేయకుండా దావతుకోదాం పారి, చీకటి అయ్యేటట్టున్నది. ఏంది ఓ సుమను దావతిస్తున్నావారా? ఓడి నాకు చెప్తలేవురా, అంత కంటి కనిపించలేవరా నీకు? అరే నువ్వు వాడికి చీప తీసిపోతున్నావారా? వాడు దోశకు దావ తీయకుండా ఎప్పుడైనా ఆడు చేసుకున్నాడారా? మనం కూడా వెళ్తాడు, వాళ్ళతో పాటు మనం తీసుకోపోతాడు. ఇంకా ఆడవాళ్ళు తీసుకోపోగలేదు, మనం తీసుకోపోడారా? అలా ఆడోళ్ళరా ఏమైనా మొగోళ్ళం రా, తీసుకపోతాడు. మనకు ముక్కు ఉంటుంది, చుక్క కూడా ఉంటుంది. ఇయ్యడా అంటే వాళ్ళు కేక్ కడి చేపిస్తా అన్నారు, అందుకే వాళ్ళకి దావత్ ఇస్తానా? మరి మీరు కడి చేపిస్తారా? మీకు కూడా ఇస్తా. కేక్ పైసలకి ఎక్కడికోవరా ఇప్పుడు? ఇంకే అరే సుమను ఇంకా కేక్ ఏముందిరా, దావత్ అయిపోయినా కడి చేపిద్దంతి. నీ అక్క నీ లెటర్ రాసి కడి చేపిస్తావురా? ఇంకోటి జడ్డు ఉందిరా. జడ్డు సుమన్ కడి చేపిస్తాం. జడ్డో బిడ్డో కేక్లు అయితే వస్తాయి, అది చాలు. ఇంకెందుకు లేట్ చేస్తానమన్నా? పోదంపా, మళ్ళా నువ్వు కేక్ కట్ చేసే వరకు చీకటి అవుతుంది. అయినా ఇయ్యాల దావత్ ఎందుకు? రేపు 31 కదా, నా బర్త్డే దావత్ 31 రెండు ఒకటిసారి ఇస్తా. ఓర్ని అక్క వీడు మళ్ళీ రేపు అంటాండేంది? రేపటికి రూపం ఉండదు, ఇయ్యాలని అడుగు. రేపెందుకు రా? ఇయ్యాలి ఈ పార్టీ మాకు ఇయ్యాలనే కావాలన్నా. రేపు 31 తాగుబోతూ లాటి టాపుతారు. ఓరు సుమను 31 దావత్ మేమైతే తీరా, బర్త్డే దావత్ ఇవ్వాలి నువ్వు. ఎక్కడి నుంచి ఇస్తావురా? మన పైసలు లేకుండా మనం దావత్ పని చేస్తే అట్లా చెప్పాలరా. సుమన్ అరే ఇయ్యాలి నువ్వు వీరా, రేపు మేమిస్తాం. సరే ఇయ్యాలనే ఇస్తా. మీరు ఎప్పుడు ఎక్కడ చూడని దావత్ ఇస్తా. మన అడ్డకాడికి బీట్కాడికి రారి. అరే మరి సుక్క లేదా రా? అక్కడ మనకు ముక్కలు ఇచ్చే ఎక్కువ అని ఇంకా సుక్కిస్తారా? సుమన్ ముక్కలు అయితే ముక్కలయ్యారా, సుక్కలు అంటే నాకు తెలిసి ఇవ్వవు కానీ నేను ఓన్లీ తినిపిస్తా. ఇక తాడు బీడు అతను కాదు, కౌండ మీరు తెచ్చుకోరి. మేము రేపు తెచ్చుకుంటావురా? ఇక తినేకాడికి తింటాం కానీ రేపు తాగుదాం. మనం పార్టీ చేసుకుందాం అనుకున్నాం కదా, రేపు తాగుదాం. రేపు పారి ఇంకేది పారి. ఇది ఇంకా అత్తలేడేంది? కొంచెం అయితే చీకటి అవుతుంది ఇక. అరే ఆడ కూర ఉడకద్దానే, ఆ జుట్టుకోడో బయలుకోడో టైం పట్టదా? రాదు. అట్లనే స్ప్రైట్ థమ్స్అప్ తెత్త మంచిగుండు. తెత్తాడంటవా అనే సింధు? తెత్తాడే. ఆడెప్పుడు దునియాలో చూడని పార్టీ ఇస్తా అన్నాడు కదా, కన్ఫర్మ్ తెత్తాడు చూడు. ఆడు ఎప్పుడు ఎక్కడ చూడని పార్టీ అన్నాడు. నీ అక్క మర్చిపోలేని బర్త్డే దావత్ ఇస్తాడు వచ్చాడు. చూద్దాం ఎట్లా ఇస్తాడు. అబ్బా అనగానే వస్తాడుగా, ఒక పెద్ద ముళ్ళని పట్టుకుని వస్తాడు. చెప్పని కూర్చున్నారుగా, వస్తాను.
ఓరు వారు చెప్పండి రారా నీకోసం చూస్తున్నాం సీక్రెట్ అయితే అట్టుంది మళ్ళీ నీ కేక్ అడిగేదా సీక్రెట్ కనిపించవు నువ్వు అవు ఇది కూడా కరెక్టేరా నేను కనిపించావు నువ్వు కూడా కనిపించావు మరి చెంప కూసేది ముక్కు కూత కావచ్చు కేకు కరెక్టేరా స్ప్రైట్ స్ప్రైట్ ఉన్నావు కానీ స్ప్రైట్ తెచ్చిండే రొట్టెలు ఇన్ని రోజులు బోరు బాలుతుందనే కానీ ఫస్ట్ టైం రొట్టెలే వాడు అన్నట్టు ఎక్కడ చూడండి పాటిస్తట్టున్నారా కుమ్ముదాం కుమ్ముడే కావాలి ఎక్కడ అడగకుండా బోర్ పొలాలు రొట్టెలు స్ప్రైట్లు అన్ని తెచ్చిండుగా నీ అక్క ఇయ్యాల గుమ్ముడే కావాలి. అమ్మో గంజులు ఏం కూర పట్టుకొని వచ్చినట్టున్నాడే జుట్టు కోడి ఇట్లా అనుకరావచ్చే ఓ పోరి కాదే ఎప్పుడు చూడండి దావత్ అనలేదా నాకు తెలిసి మటన్ గిట్ట పట్టుకరావచ్చే తోడే మటనా ఓ పిసదానా చికెన్ మటన్ ఎప్పుడు తినేదేనాయే ఎప్పుడు చూడండి దావత్ అంటే చేపలు కావచ్చే ఓ నల్ల ముఖం దానా చేపలు ఎప్పుడు తినేదేనే నాకు తెలిసి బూటి కావచ్చే ఏ కూరగాయలు ఏ ఉన్నారా చికెన్ ఆట మటన్ ఆట చేపల ఆట బోటి కూర ఆట ఇక్కడ ఎక్కడన్నా పేగుల కూర అందుకత్తడా రా ఎక్కడ లేని దావత్ అంటే నాకు తెలిసి మేక తలకాయ కావచ్చు రా చూడుర్రి ఇప్పుడు మీరు ఊరు ఇంకటి బరాబర్ ఇప్పినవురా ఇగో కూర వేసుకోరి మేక తలకాయ కావచ్చు రా జుట్టు కోడి ఇట్లా అనుకరావచ్చే మటన్ గిట్ట పట్టుకరావచ్చే చేపలు కావచ్చే ఓ నల్ల ముఖం దానా బూటి కావచ్చే ఏం ఆలోచిస్తారా వేసుకొని తినక అరే సుమ్మను సట్టిగారా సట్టిలో పప్పు తినరా నేను ఏ ఆగురా నువ్వు ఏంది సుమన్ అన్న గిట్లా చేసినావు మేము ఎన్నో కోట ఆశలతోని మంచిగా చూసినాం నేను చికెన్ అన్నా ఇది ఇంకో మటన్ అన్నది ఇంకేదైతే చేపలు అన్నది ఆడు బోటి అన్నాడు ఇక ఈడేమో ఏకంగా తలకాయ కూరని అన్నాడు మా అందరి ఆశలు నిరాశలు చేసినావుగా అన్న నేనేమన్నా ఎప్పుడు ఎక్కడ చూడని దావత్ అన్న చికెన్ మటన్ చేపలు ఎప్పుడు తినేటేనే పప్పుతో 31 అంటే వేరే లెవెల్ దీన్ని ఏమన్నా సన్నాస దరిద్రుడా ఏ మాకు అద్దుపో మేము కౌసుకూర అనుకున్నాం పప్పు అయితే మా ఇంటికాడ వండుకొని తినకపోదుమా 35 దావత్ అంటే ఎట్లుండాలన్నా ఇంత కౌసుకూర ఉండాలి స్ప్రైట్ ఉండాలి థమ్స్ అప్ ఉండాలి నువ్వేందనగా పప్పు పట్టుకొని వచ్చినావు అన్న 31 అని ఎన్నో కలలుగా అన్నావన్నా నువ్వు ఇంకోసారి 31 రోజు పార్టీ చేసుకోకుండా చేసినావు అంటే 31 అంటారు అంటే 31 అంటారు ఎప్పుడు ఇళ్ళలో తినలేదు తాగలేదా 31 అని ఒకటి అడ్డం పెట్టుకొని ఒక్కడు తాగుతాడు 10 తాగుతాడు 31 అయిపోయినాక కొత్త సంవత్సరం అంటారు కొత్త సంవత్సరం అంటే మన ఇది కాదు కొత్త సంవత్సరం అంటే ఉగాది సరేరా నువ్వన్నట్టు అయిందా కానీ ఆకలి అవుతుంది పప్పు అయితే పప్పు ఎయిరా తిందాం అరే సట్ అంటివి గారా నీ సట్టి సల్లగా ఊరు వారి నువ్వు ఎయిరా తిందాం ఆకలి అవుతుంది సట్టి ఆడ సట్టి ఎయ్యి తిన్నారుగా పారిగా కేక్ కట్ చేద్దాం కేకా కేక్ ఎక్కడిది నువ్వు తెచ్చిన పాపకి ఇంకా కేక్ కట్ చెప్పిస్తారా పార్రే పోదాం అయ్యో కేకురా కేకురా అశోక నువ్వన్నావురా అయ్యో